కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు అని బల్లగుద్ది చెప్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఎందువల్ల అసలు ఈ చర్చ ఎందుకు వచ్చింది? ఈ మధ్యనే హైదరాబాద్ నుంచే బొగ్గు గనులతో సహా ఇతర కొన్ని గనులను కూడా బ్లాకులని వేలంపాట పెట్టడం కోసం ప్రారంభం చేశారు. వేలంపాట ప్రక్రియను ప్రారంభోత్సవం చేశారు. అది హైదరాబాద్ నుంచే చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ హైదరాబాద్ గడ్డ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ. ఆయన వేలంపాటకు పెట్టిన బ్లాకుల్లో సింగరేణి బొగ్గు బ్లాక్, సింగరేణికి దక్కవలసిన బొగ్గు బ్లాక్ ఉంది, శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ఉంది, బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ కూడా వేలంపాటలో చేర్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేస్తే తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని బలహీనపరిచేటువంటి చర్యకు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు పూనుకున్నారు అనేది చర్చ. దీని నుంచి తప్పించుకోవడానికి ఆయన ప్రజల దృష్టిని మళ్లించడం కోసం సింగరేణిని ప్రైవేటీకరించే సమస్య లేదు అని మాట్లాడుతాం. ఇది మోసం చేయటమే కదా. ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు అని చెప్తూ ఆయన ఏమంటున్నారు? సింగరేణిలో 49% వాటా కేంద్ర ప్రభుత్వాన్ని, 51% వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ వాటాలను మేమేమీ అమ్మబోవటం లేదు అంటున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వాటా 49% ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% ఉంటుంది. ఎవరు దీన్ని అమ్మాలని అనుకోవట్లేదు, కాబట్టి మేము ప్రైవేటీకరించబోవట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడే ఉంది మోసం. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధి, ప్రజలకు బాధ్యత వహించవలసినటువంటి ఒక మంత్రి ఈ రూపంలో ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రకటనలు చేయటం దారుణం కదా. సింగరేణిగానే ఉంటుంది. ఎందుకంటే 49% వాటాలను కేంద్రం అమ్మదు, 51% వాటాలను రాష్ట్రం అమ్మదు. సింగరేణి కంపెనీ అట్లానే ఉంటుంది. కానీ సింగరేణి కంపెనీ చేయడానికి పని ఉండాలి కదా. పని ఉండాలంటే బొగ్గు బ్లాకులు సింగరేణికి ఇవ్వాలి కదా. తెలంగాణలో బొగ్గు తవ్వకం కోసమే ప్రారంభించినటువంటి కంపెనీ సింగరేణి. అలాంటి తెలంగాణలో సింగరేణి ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ప్రాంతంలోనే ఒక బొగ్గు బ్లాకు, శ్రావణపల్లి బొగ్గు బ్లాకు సింగరేణికి ఇవ్వకుండా వేలంపాట పెడుతున్నారు. వేలంపాటలో మీరు ప్రైవేట్ వాళ్లతో పోటీ పడండి అంటున్నారు. అంతేకాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 సింగరేణి చెందాల్సినటువంటి తెలంగాణలోని 2 బొగ్గు బ్లాకులను వేలంపాట పెట్టి ప్రైవేట్ వాళ్లకు దారదత్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ శ్రావణపల్లి బొగ్గు గని. అప్పుడంటే బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ నాయకుడే అయినా ఇంకెక్కడి నుంచో ఉన్నారు. ఇప్పుడు సాక్షాత్తు తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి నాయకుడే బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యాడు. కనీసం ఆ మాత్రం తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, తెలంగాణ భవిష్యత్తు మీద ఆ మాత్రం బాధ్యత కూడా లేకుండా ఈరోజు బొగ్గు బ్లాకుని వేలంపాట వేయడానికి సిద్ధపడ్డారు. నేరుగా సింగరేణికి ఇవ్వాలంటే అంగీకరించట్లేరు. మరి ఒక్కొక్క బొగ్గు బ్లాకు సింగరేణికి ఇవ్వకుండా తెలంగాణలోని బొగ్గు బ్లాకులన్నీ ఇట్లానే వేలంపాట పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ పోతూ ఉన్న తర్వాత రేపు సింగరేణి కంపెనీకి తవ్వడానికి బొగ్గు ఎక్కడుంటుంది? పని ఉండదు. పని లేనప్పుడు సింగరేణి కార్మికులు 70,000 మంది కార్మికులు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? కాబట్టి క్రమంగా కంపెనీ సిక్ అవుతుంది, బలహీనపడుతుంది, నీరుగారిపోతుంది, ఉద్యోగులను కార్మికులను తొలగించే ప్రక్రియ ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఇక మూసివేతకు పోతుంది. చిక్కి శల్యమైపోయే విధంగా చర్యలు ప్రారంభించి అబ్బబ్బే మేము ప్రైవేటీకరించబోవట్లేదు అని మాట్లాడడం అంటే ఇది ఎంత మోసపూరితమైనటువంటి మాట. ప్రజలందరూ తెలియదొక్కోవాళ్ళు మేమేం చెప్పినా నమ్ముతారనేటువంటి విశ్వాసంతో ఉన్నట్టున్నారు కేంద్ర మంత్రులు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఇంత తక్కువ అంచనా వేస్తాం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఉద్యమాలు కొత్త కాదు తెలంగాణ ప్రజలకు. ఉద్యమ బాట పట్టడం చేతగాని వాళ్ళు కాదు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తే మోసపోయేంత అమాయకులుగా ఉంటారా? కిషన్ రెడ్డి గారు అట్లా నమ్ముతున్నారు, కేంద్ర బీజేపీ ప్రభుత్వం అట్లా నమ్ముతోంది. తెలంగాణ ప్రజలే దానికి సమాధానం చెప్పాలి. సింగరేణికి దక్కవలసినటువంటి బొగ్గు బ్లాకును సింగరేణికి నేరుగా కేటాయించకుండా వేలంపాట పెట్టి ప్రైవేట్ వాళ్లకు దారదత్తం చేసిన తర్వాత ఇక సింగరేణి బలహీనపడకపోతే బలపడుతుందా? క్రమంగా అది లాస్ మేకింగ్ యూనిట్గా మారిపోతుంది కదా, నష్టాల పాలవుతుంది కదా. క్రమంగా అది నష్టాల పాలయ్యేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వమే తీసుకొని దాన్ని నీరుగార్చి బలహీనపరిచి ఇక ఉద్యోగులకు కార్మికులకు జీతాలు ఇవ్వలేమని చెప్పేసి చేతులెత్తేసి ఇక మూసేయడం తప్ప ఇంకొక మార్గం లేదు. కాదు పోదంటే ప్రైవేట్ వాడు ఎవడన్నా కొంటానంటే ఎవరికన్నా అమ్మేయినా అది మూతపడకుండా చూస్తాం. ఇట్లాంటి వాదన రేపు పెట్టడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఇప్పుడు చేస్తున్నది కేంద్ర బీజేపీ సర్కార్, మోడీ సర్కార్. అది కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఆయన బొగ్గు గనుల శాఖ మంత్రి కాబట్టి. అందుకే ఈ వాస్తవాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి మోసపూరితమైన ఎత్తుగడలు, మోసపూరితమైన మాటలు ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ, ఇక్కడి నుంచి ఎన్నికయ్యి మంత్రిగా వచ్చినటువంటి నాయకులు మాట్లాడడం అంటే తెలుగు ప్రజలను అవమానించటమే.
ఇలాంటి మోసపూరితమైనటువంటి పక్కదారులు పట్టించేటువంటి మాటలు చెప్పడం అంటే. అందుకే తెలుగు ప్రజలు కదలాలి, తెలంగాణ ప్రజలు కన్నెర్ర చేయాలి, సింగరేణిని కాపాడుకోవాలి. ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మకుండా ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టాలి. తెలంగాణకు కొంగు బంగారంగా ఉన్నటువంటి సింగరేణిని ప్రజలే కాపాడుకోవాలి.